కోశేషు పంచస్వధిరాజమానా బుద్ధిర్భవానీ ప్రతిదేహగేహం సాక్షీ శివ సర్వగతోంతరాత్మా సాకాశికాహం నిజబోధరూపా. అయ్యా, ఏదో మాటలకి కళ్యాణం ముందు అమ్మవారి గొప్పతనం ఏంటి, అయ్యవారి గొప్పతనం ఏమిటి అని మేము మాట్లాడుకోవడానికే కానీ శంకర భగవత్పాదాచార్యుల వారు ఏనాడో సమాధానం చెప్పారు. మానవ మాతృడైనటువంటి వాడు ఒకసారి పెళ్లి చేసుకుంటే మగవాళ్ళైతే అబ్బా ఏమిటి ఇంత తొందరపడ్డాను, నా స్వతంత్రం అంతా పోయింది అనుకుంటారు. ఆడవాళ్ళు ఏమిటి మా నాన్న నా గొంతిలా కోసాడు, రోజు ఈ వంటలు ఇవి ఈ కష్టాలేమిటి అని మానవ మాతృలు ఒకసారి వివాహం చేసుకుంటేనే 100 సార్లు ఆలోచిస్తే మరి ఆది దంపతులకి నిత్య కళ్యాణం ఏమిటయ్యా అంటే ఇందులో ఒక మహత్తరమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అర్థం ఉంది. అది ఏమిటయ్యా అంటే బుద్ధిర్భవాని, ఈ బుద్ధి ఏదైతే ఉందో మనిషికి ఉన్నది అది భవానీ అమ్మవారయ్యా. సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ స్వరూపుడై సాక్షి అయి అంతటా ఉన్నవాడు పరమేశ్వరుడు. ఎవడి బుద్ధి ఈ పరమేశ్వరుడితోటి ఐక్యమవుతుందో వాడు జీవన్ముక్తుడవుతాడు. అది కళ్యాణం అంటే అని కళ్యాణానికి ఆ పరమేశ్వరుడితోటి బుద్ధి ఐక్యం కావడమే పరమసోపానము అనే విషయాన్ని శంకర భగవత్పాదాచార్యుల వారు ఏనాడో చెప్పారు. అందుకనే ఆత్మాత్మం గిరిజామతి అని రకరకాలుగా మనం ఆ అమ్మవారి గురించి అయ్యవారి గురించి చెప్పుకుండేది. అమ్మ లేనిదే అయ్య లేరు, అయ్య లేనిదే అమ్మ లేరు. ఇరువురు ఒకరికొకరు పరస్పరమై చక్కగా అక్కడ నెలకొని ఉన్నారు. ఇంత అద్భుతమైనటువంటి ఈ శ్రీశైల మల్లికార్జున స్వామి వారి కళ్యాణం చేసుకుంటున్నాం.